నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. దుబాయ్ ఈ పేరు చెప్పగానే మొత్తం లైట్స్తో మొత్తం నిండిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. దుబాయ్ అనే ప్రపంచమే మనకి వేరేగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ దేశాన్ని చూడాలి, అక్కడ ఉన్న కట్టడాలని చూడాలి, ఇవన్నీ మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ దుబాయ్ ఎలా వెళ్ళాలి అనేది చాలా మందికి తెలియని విషయం. మరి ఈ విషయాలన్నీ మనం ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ ఆర్వి రమణ గారిని అడిగి. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? దుబాయ్ వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అయిపోతుంది, చాలా కాస్ట్లీ అంటూ ఉంటారు కదా. మరి మీరేమో తక్కువ ప్యాకేజ్లో దుబాయ్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అది ఏ విధంగా, ఆ ప్రాసెస్ అంతా ఎలా ఒకసారి చెప్తారా? ప్రపంచ పర్యాటక రంగానికి సరికొత్త నిర్వచనం ఇచ్చినటువంటి దేశం దుబాయ్. ఎందుకంటే పర్యాటక రంగం యొక్క ప్రాముఖ్యతను, పర్యాటక రంగం వల్ల దేశ ఆర్థిక పురోభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది, అసలు పర్యాటక రంగంని బేస్ చేసుకొని ఎలా అభివృద్ధి సాధించవచ్చు. ఎందుకంటే ఎడారి దేశమైనటువంటి దుబాయ్లో ఆయిల్ తప్ప ఇంకా వేరే ఏ అంశం కూడా లేదు. అటువంటి ఆ దేశం వాళ్ళు పర్యాటక రంగాన్ని ప్రముఖమైనటువంటి అంశంగా భావించుకుంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 197 దేశాల ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉన్నటువంటి ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే దుబాయ్గా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా అత్యధిక మంది భారతీయులు సందర్శించేటువంటి దేశాలలో కూడా మొదటి స్థానం వహిస్తూ ఉన్నటువంటి దేశం ఏది అంటే దుబాయ్. ముఖ్యంగా మన తెలుగు వారికి సంబంధించి సైతం ఈవెన్ హైదరాబాద్ నుంచి ప్రతిరోజు దాదాపు 10 పైచిలకు విమానయాన సంస్థలు దుబాయ్కి డైరెక్ట్ విమాన సర్వీసులు అందిస్తూ ఉన్నాయంటే ఇంచుమించుగా రోజుకు 2000 మంది ప్రయాణికులు పైగా మనకు ఒక్క హైదరాబాద్ కేంద్రం నుంచి దుబాయ్ వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి మనకు డైరెక్ట్ విమానయాన సర్వీసులు ఉన్నాయి, విశాఖపట్నం నుంచి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో చెన్నై, బెంగళూరు తదితర కొచ్చి లాంటి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో మనకు విమాన సర్వీసులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అంశం ఏంటి అంటే ఎక్కువ మంది పర్యాటకులు విజిట్ చేసేటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది దుబాయ్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆధునికమైనటువంటి హంగులతో మానవ నిర్మితమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి టూరిజం అట్రాక్షన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అటు యూరోపియన్స్ను, ఇటు అమెరికన్స్ని, ఇటు కెనడా వాళ్ళను మాత్రమే కాకుండా భారతీయ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఒక్కసారైనా సరే దుబాయ్ చూసొస్తే బాగుంటుంది. ఎందుకు చాలా మంది చెప్తూ ఉన్నారు దుబాయ్ దుబాయ్ అని. జీరో క్రైమ్తో వెళ్ళేటువంటి పర్యాటకులు ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా నిరభ్యంతరంగా ధైర్యంగా వెళ్ళగలిగినటువంటి ఒకే ఒక్క ప్రదేశం ఏదైనా ఉంది అంటే దుబాయ్గా చెప్పొచ్చు. సాధారణంగా సీజన్ సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో 365 రోజులు కూడా దుబాయ్ వెళ్ళేటువంటి పరిస్థితి, పైగా వేసవి కాలంలో దుబాయ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని భావించేటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే వేసవి కాలమైనా పర్వాలేదు, వెళ్ళేటువంటి అట్రాక్షన్స్ కానీ చూసేటువంటి ప్రదేశాలు కానీ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఏసీ కాబట్టి మనం ఎక్కడ కూడా బయట వెళ్ళేటువంటి తిరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పైగా వేసవి కాలంలో వెళ్తే మన బడ్జెట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సాధారణమైనటువంటి రోజులలో 1,00,000 పైచిలకు కాస్ట్ ఉన్నటువంటి దుబాయ్ టూరు వేసవి కాలంలో కేవలం 75,000 నుంచి 80,000 రూపాయలకు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి. ఇందులో విమాన టికెట్స్, వీసా, అట్రాక్షన్స్, స్టార్ ఫెసిలిటీ, హోటల్స్, ఫుడ్, ఇలా అన్ని అంశాలు కూడా ₹1 కూడా అడిషనల్ కాస్ట్ లేకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో పర్యాటకుల యొక్క ఆలోచన తీరనేది మారిపోయింది. అందుకే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఈ వేసవిలో ప్రతి 10 రోజులకు ఒక ప్రత్యేకమైనటువంటి దుబాయ్ ట్రిప్ను ఏర్పాటు చేసి దుబాయ్లో ఉన్నటువంటి అట్రాక్షన్స్తో పాటు సమీపంలో ఉన్నటువంటి అబుదాబి సిటీ టూర్ను కూడా కండక్ట్ చేస్తూ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఏ పర్యాటక ప్రదేశాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూపించేటువంటి విధంగా చక్కటి ప్యాకేజీని తెలుగు కన్నడ ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. నార్మల్ డేస్లో కన్నా మీరు వేసవి కాలంలో వెళితే విమాన టికెట్స్ అండ్ అకామిడేషన్స్ లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తక్కువ ధరలో దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే వెళ్ళేటువంటి అవకాశాన్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పిస్తూ ఉంది. అందువల్ల 2025 ఇంటర్నేషనల్ టూర్ ఏదైనా వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా దుబాయ్ వెళ్ళండి. 5-6 రోజుల కాలం పాటు 1 గంట వ్యవధి కూడా మీరు ఖాళీ ఉండకుండా అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్తో మిమ్మల్ని ఆనందింప చేసేటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలు మనకు దుబాయ్లో కనిపిస్తాయి. అంతటి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి 1 సంవత్సరం దుబాయ్ వెళ్ళేసి వచ్చేటువంటి వాళ్ళు మళ్ళీ కూడా వెళ్ళేటువంటి విధంగా ప్రతి సంవత్సరం దుబాయ్ ప్రభుత్వం ఏదో ఒక న్యూ అట్రాక్షన్స్ను యాడ్ చేసుకుంటూ అనేక రకాలైనటువంటి ఈవెంట్లు కండక్ట్ చేసుకుంటూ అనేక రకాలైనటువంటి ఎక్స్పో లాంటి కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటూ పర్యాటకులను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది దుబాయ్గా చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పర్యటన లిస్టులో దుబాయ్ని ఒక భాగం చేసుకొని
చక్కగా ఎంజాయ్ చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే. చాలా ఇంప్రెసివ్గా ఉంది మీరు చెప్తుంటే. అంటే ఇంత తక్కువ బడ్జెట్లో మనం దుబాయ్ వెళ్ళి రావచ్చు ఆర్బీ టూర్స్ ద్వారా అని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వినడానికి. సో వ్యూవర్స్, మీరు కూడా దుబాయ్ వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.